నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రపంచ శాంతికి భారత సమిట్ దోహదపడుతుందన్న మంత్రి పొన్నం. రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమన్న శ్రీధర్ బాబు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం. ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేసిందని బీజేపీ ఆరోపణ. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సావర్కర్పై బాధ్యతారహితమైన వ్యాఖ్యల్ని ఖండించిన సుప్రీం. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత. అనారోగ్యంతో బెంగళూరులోని నివాసంలో తుది శ్వాస. ఉగ్రవాదులకు మద్దతిస్తున్నట్లు అంగీకరించిన పాక్. అమెరికా కోసమే ఉగ్రవాదుల్ని పెంచి పోషించినట్లు వెల్లడి. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. పోరాటానికి సన్నద్దతగా భారత త్రివిధ దళాలు యుద్ద విన్యాసాలు చేపట్టాయి. భారత ఆర్మీ చీఫ్ కశ్మీర్లో పర్యటిస్తుండగా పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సరిహద్దులో ఇరువైపులా భారత పాక్ భారీగా బలగాలు మోహరించాయి. షిమ్లా ఒప్పందాన్ని పాక్ రద్దు చేయడంతో నియంత్రణ రేఖను గౌరవించకుండా ముందుకు దూసుకువెళ్లే అవకాశం ఇప్పుడు భారత్ వద్ద ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన సూత్రధారి పాకిస్తాన్పై నేరుగా భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత్ ఎదుట 4 మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వెంటనే రంగంలోకి దిగేందుకు త్రివిధ దళాలు సన్నద్దమయ్యాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నాయి. భారత వాయుసేన, నౌకాదళం, పదాతి దళం యుద్ధ సన్నాహాలను తీవ్రతరం చేశాయి. భారత వైమానిక దళం సెంట్రల్ సెక్టార్లో ఆక్రమణ్ పేరిట యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఇందులో భారత్ వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫేల్ సహా సుఖోయ్ 30 ఇతర యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ భారత వాయుసేన ఈ యుద్ధ విన్యాసాలను చేపట్టడం గమనార్హం. పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్న టార్గెట్లను యుద్ధ విమానాలు ఛేదించాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాలపై సైతం రఫేల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. భారత వైమానిక దళం వద్ద 2 రఫేల్ స్క్వాడ్రన్లు ఉండగా ఒకదాన్ని పంజాబ్లోని అంబాలా వద్ద, మరొకదాన్ని పశ్చిమ బెంగాల్లోని హషీమారా వద్ద మోహరించారు. మరోవైపు భారత నౌకాదళం కూడా అప్రమత్తంగా ఉంది. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు చేయకముందే భారత క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం వెల్లడించింది. అటు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియా సముద్రంలోకి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కార్వార్ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. శ్రీనగర్లోని విమానాశ్రయంలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలను మోహరించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షించడానికి భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్కు చేరుకున్నారు. శ్రీనగర్, ఉదంపూర్లో ఆయన పర్యటిస్తున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తోంది. భయంతో సరిహద్దుల వద్ద పాక్ యుద్ధ విమానాలు మోహరించింది.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన సూత్రధారి పాక్పై నేరుగా భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మాత్రం సైనిక చర్య అంశంపై చాలా గుంభనంగా వ్యవహరిస్తోంది. భారత్ ఎదుట 4 మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దింపడం. ప్రస్తుతం వాయుసేనలో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లైన రఫేల్, మిరాజ్ 2000లను ఉపయోగించి పాక్లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయడం. అదే సమయంలో బాలాకోట్పై దాడి అనంతర అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది. ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించే సామర్థ్యాలు వీటికి ఉన్నాయి. కాకపోతే ఈ ఆప్షన్ను వాడితే అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి. తాజాగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని పాక్ బెదిరించింది. దీని ప్రకారం నియంత్రణ రేఖను గుర్తించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం లభిస్తుంది. ఇటీవల ఎల్ఓసీ వద్ద పాక్ జరిపిన ఉల్లంఘనలు భారత్కు మంచి కారణాన్ని అందించాయి. ఈ క్రమంలో ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు చేపట్టవచ్చు. కాకపోతే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు మన దళాలకు సవాలుగా మారవచ్చు. ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం, ఇప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉండటం ప్రతికూలంగా మారవచ్చు. భారీ టార్గెట్లను గుర్తించి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం కూడా భారత్ ఎదుట ఉన్న మరొక ఆప్షన్. కాకపోతే పాక్ అప్రమత్తంగా ఉండటంతో ఈ ఆపరేషన్లు దానిని షాక్కు గురిచేయవు. ఈ దాడులు అమలు చేయాలంటే రియల్ టైం ఇంటెలిజెన్స్, శక్తివంతమైన దళాలు, ఖచ్చితమైన ప్లానింగ్ అవసరం. లక్ష్యాలపైకి గురిపెట్టి భారీ శతఘ్నులు, స్నైపర్ గన్స్తో కాల్పులు జరపడం మరో ఆప్షన్గా ఉంది. వీటితో పాటు భారీ మోర్టార్లు కూడా వాడొచ్చు. వీటి వల్ల తక్కువ ఉద్రిక్తతలు తలెత్తుతాయి. నియంత్రణ రేఖ సమీపంలోని శత్రు స్థావరాలు, సరఫరాల మార్గాలు, అవుట్ పోస్టులను తుడిచిపెట్టొచ్చు. కాకపోతే భారీ దాడులంత ఫలితం వీటికి ఉండదు. పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందని అమిత్ షా సీఎంలకు సూచించారు. గతంలో భారత సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్లో పర్యటించే అవకాశాలను కల్పించారు. ఆ ప్రోగ్రాం కింద భారత్లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసుల్ని తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లోని భద్రతా పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్షించారు. ఇవాళ శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ అక్కడ ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. తొలుత అవంతిపోరాలోని విక్టర్ ఫోర్ట్స్ సైనిక కేంద్రానికి వెళ్లిన ద్వివేది ఆర్మీ కమాండర్లను కలుసుకున్నారు. అనంతరం ఆర్మీ ఉన్నతాధికారులతో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన భద్రతా సమావేశంలో ద్వివేది పాల్గొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికి తగిన రీతిలో శిక్ష విధించాలని ఎల్జీ సిన్హా చెప్పారు. ఉగ్రవాదం, దాని మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసే చర్యల్ని తీవ్రతరం చేయాలని కోరారు. సైన్యం, కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులపై దేశానికి పూర్తిగా నమ్మకం ఉందని ఎల్జీ సిన్హా ఆర్మీ చీఫ్ కు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి ద్వారా దేశ ప్రజల్ని విభజించాలన్న ఉగ్రవాదుల కుట్రలను కలిసికట్టుగా తిప్పికొడదామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి ఉండాలని కోరారు. పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్ వెళ్లిన రాహుల్ ముష్కరుల దాడిలో గాయపడి బాదామీబాగ్లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అనంతరం శ్రీనగర్ పర్యాటక రంగ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాలతో సమావేశమైన రాహుల్ ఉగ్రవాదుల దుశ్చర్య కశ్మీర్ పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం ఒక్కటై ఉగ్రమూకల కుట్రలను సఫలం కాకుండా అడ్డుకుందామని కోరారు. It's been a terrible tragedy and I came here to get a sense of what is going on and to help. The idea behind what has happened is to divide society, and it is very important that every single Indian stands united, stands together so that we can defeat what the terrorists were trying to do. It's sad to see that some people are attacking my brothers and sisters from Kashmir and the rest of the country. And I think it's very important that all of us stand together, stand united and fight this nasty action that has been taken and defeat terrorism once and for all.
పహల్గామ్ ఉగ్రదాడిని ముందుగా ఊహించడంలో విఫలమైనట్లు కేంద్ర నిఘా వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇంతకుముందు ఇలా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగలేదని, అందుకే ఈ పరిణామాలను ఊహించలేకపోయామని గురువారం అఖిలపక్ష సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో సహా కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఉగ్రదాడిని అంచనా వేయకపోవటాన్ని భద్రతా లోపంగా ఐబీ హోంశాఖ ప్రకటించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ పూర్తి మద్దతు ఇస్తాయని రాహుల్ గాంధీ ఆ సమావేశంలో చెప్పినట్లు కిరణ్ రిజిజు తెలిపారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలకు సైతం విపక్షాలు పూర్తి మద్దతిచ్చినట్లు చెప్పారు. ఇక అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ రాకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడి గురించి, భద్రతపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాల గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలకు వివరించారు. సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ప్రభుత్వ చర్యలు, ఇతర పరిస్థితులపై వారు రాష్ట్రపతికి వివరించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ 63 ఓట్లతో గెలుపొందారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు 25 ఓట్లను సాధించారు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాల వల్ల ఎంఐఎం మరోసారి హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత 22 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వచ్చిన ఈ స్థానానికి అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగటంతో పోటీ అనివార్యమైంది. దీంతో ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నుంచి 66 మంది కార్పొరేటర్లు, 21 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేశారు. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో 88 ఓట్లు చెల్లుబాటవగా అందులో 63 ఓట్లు ఎంఐఎం, 25 ఓట్లు బీజేపీకి వచ్చాయి. ముందు నుంచి భావించినట్లుగానే కాంగ్రెస్ మద్దతుతో మరోసారి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని మజ్లిస్ దక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనంటున్న బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు ఎన్నికలను బహిష్కరించిన బీఆర్ఎస్ కు, ఎంఐఎం కు మద్దతు పలికిన కాంగ్రెస్ ను త్వరలోనే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సంఖ్యాపరంగా ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం 3 కూడా ఒకటే అని హైదరాబాద్లో ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి అయితే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారో వాళ్ళ అభిష్టం వ్యతిరేకంగా ఈరోజు ఎంఐఎంను సమర్థించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాలుగా ఎంఐఎంతో అంటగాగుతూ ఉంది. బయట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అఫీషియల్గా ఈరోజు ఎంఐఎంను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఓటుకు దూరంగా ఉండాం, ఈ పార్టీ ఆ పార్టీ రెండు మాకొద్దు కల్లబొల్లి మాటలు చెప్పి ఆ రాష్ట్ర నాయకత్వం బెదిరించి వాళ్ళ ఓటు రాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను అడ్డుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాథమిక హక్కు అయితే ఉందో దాన్ని వేయకుండా అడ్డుకున్నటువంటి బారసాను ఎందుకు ఎలక్షన్ కమిటీ రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారు? మీరు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా ఓటుకు దూరంగా ఉండి రేపు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గర పోయి ఓటు అడుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ను. కాళేశ్వరం ఆనకట్టలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి మండలిలో సమగ్రంగా చర్చించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు జేబులు నింపుకునేందుకే కాళేశ్వరం నిర్మించారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని అన్నారు. కాళేశ్వరంను బీఆర్ఎస్ నేతలే డిజైన్ చేశారు, వాళ్లే నిర్మించారని మంత్రి ఆరోపించారు. నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజంగా తోడాసా శరం కరో సార్, కొద్దిగా సిగ్గుపడాలి. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం. చాలా స్పష్టంగా జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలి. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. ఇంకా ఎవరినో మీరు మాటలంటే ఇంతకంటే
నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పాను. టీఆర్ఎస్ పార్టీ NDSA రిపోర్ట్ ఈజ్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు, ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించిన వాళ్ళందరూ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది. చట్టపరంగా ఏం చర్యలు ఉంటాయి అది డీటెయిల్ గా పరిశీలించి ఆ తర్వాత రెస్పాన్స్ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్లు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు. NDSA రిపోర్టు కేబినెట్ లో చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అయితే కాసేపట్లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పీపుల్స్ ప్లాజా నుంచి కూడా ఇందిరమ్మ స్టాచ్యూ వరకు కూడా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన కొనసాగుతుంది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ అయితే ప్రారంభం కానుంది. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పీపుల్స్ ప్లాజా వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకొని ఇక్కడ నుంచి అయితే ప్రదర్శన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్న ఈ కొవ్వొత్తుల ర్యాలీలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇప్పటికే ఇక్కడికి కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ ర్యాలీకి ఇటు MIMతో పాటు అనేక పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. అనేక సంఘాలు, ప్రముఖులు ఉన్నారు. అనంతరం మక్కా మసీద్ వద్ద నుంచి అయితే ఇవాళ పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందుస్థాన్ జిందాబాద్ అంటూ కూడా ముందుకు సాగిన పరిస్థితిని మనం చూసాం. తాజాగా ఇటు MIM పార్టీ ఇప్పుడు ప్రస్తుతం పీపుల్స్ ప్లాజా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ర్యాలీకి కూడా MIM పార్టీ మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి అయితే పీపుల్స్ ప్లాజా నుంచి నిరసన ర్యాలీ అయితే ప్రారంభం కానుంది. ఇదంతా కూడా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అయితే ఈ ర్యాలీ చేపట్టారు. అలాగే ఈ దాడిని తీవ్రంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నిన్ననే ఈ ఘటనపై కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు ప్రధాని మోదీ కూడా ఈ ఘటన నేపథ్యంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వెంటాడుతాం, వెన్ను విరుస్తామంటూ కూడా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడికి పాల్పడ్డ వారితో పాటు దాడి ఘటన వెనకాల ఉన్న వారందరినీ కూడా తప్పకుండా శిక్షిస్తామంటూ కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పటికే పాకిస్తాన్తో దౌత్యపరమైనటువంటి అంశాలలో కూడా కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పాకిస్తానీయులు తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకంటే ఈ ఘటనలో నవవధువులు కూడా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన 25 మందిలో మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి 2 కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావుతో పాటు విశాఖకు చెందినటువంటి చంద్రమౌళి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక ఈ ఘటనను ముక్త కంఠంతో అయితే యావత్ భారతదేశం కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ నుంచి పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరమ్మ స్టాచ్యూ వరకు కూడా ఈ ర్యాలీ అయితే మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఉగ్రవాద దాడిని ఖండిస్తూ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీని అయితే ప్రదర్శిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పాల్గొననున్నారు. అనంతరం ఈ ర్యాలీ ఇక్కడ నుంచి ప్రారంభమై ఇందిరమ్మ స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడైతే ముగియనుంది. ఓవర్ టు స్టూడియో.
ధన్యవాదాలు పవన్. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో రాజీవ్ యువ వికాస్ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో తోపులాట చోటు చేసుకుంది. దరఖాస్తు చేసుకున్న వారు పెద్ద ఎత్తున తరలి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఇందులో 2 వ్యక్తులు సొమ్మసిల్లి పడిపోగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనీసం క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో కౌంటర్ల వద్ద తోపులాట జరిగిందని దరఖాస్తుదారులు తెలిపారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తోపులాట జరిగిందని అభ్యర్థులు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ వాసులు తమ గ్రామాన్ని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయవద్దంటూ ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి రామగుండం సర్వీస్ రోడ్డు వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. సింగరేణి సంస్థ కోసం భూములు కోల్పోయిన తమకు ఉపాధి హామీ పనులు రాకుండా జీవో రావటాన్ని వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో తాము గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ది పేరుతో గ్రామ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన ప్రక్రియను నిలిపివేసి జీవోను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్దంగా ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వక్ఫ్ సవరణ చెల్లుబాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో కేంద్రం 1332 పేజీలతో అఫిడవిట్ను దాఖలు చేసింది. వక్ఫ్ చట్టంలోని సవరణలను సమర్థించుకున్న కేంద్రం పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగబద్దమైన అంచనా ఉంటుందని పేర్కొంది. ఆ సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్ని హరిస్తాయంటం అర్ధరహితమని తెలిపింది. మొఘల కాలం నుంచి స్వాతంత్ర్యం తర్వాతి వరకు వక్ఫ్ వద్ద 18,29,000కు పైగా ఎకరాల భూమి ఉంటే కేవలం 2013 తర్వాతే 21 లక్షల హెక్టార్లు వక్ఫ్లో చేరినట్లు కేంద్రం వెల్లడించింది. పాత వక్ఫ్ చట్టంలోని నిబంధనలు దుర్వినియోగమై ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ తెలిపింది. అందుకే పార్లమెంటరీ ప్యానెల్ సమగ్రంగా లోతైన అధ్యయనం చేశాకే కొత్త సవరణలు తీసుకొచ్చినట్టు తెలిపింది. వక్ఫ్ వంటి బోర్డులు వాటిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జవాబుదారీతనం ఉండేలా పార్లమెంటు సవరణలను తీసుకొచ్చిందని పేర్కొంది. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న విచారించనుంది. ఆక్రమణలు, చట్టపరమైన వివాదాలు, సరైన నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్ సవరణ చట్టంతో ఎంతో మేలు చేకూరనుంది. వక్ఫ్ ఆస్తుల్లో అవినీతి తగ్గడంతో పాటు పారదర్శకత తీసుకురానుంది. వక్ఫ్ బోర్డులో మహిళలు, పేద ముస్లిం వర్గాలకు చెందిన సభ్యుల చేరికతో లబ్దిదారులందరికీ సమన్యాయం జరగనుంది. వివాదాల్లో ఉన్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన విచారణకు వక్ఫ్ సవరణ చట్టం దోహదపడనుంది. వక్ఫ్ ఆస్తుల సక్రమ వినియోగం ద్వారా పేద ముస్లిం వర్గాల చదువులకు, వైద్యానికి ఉపయోగపడనున్నాయి. India has over 8.72 lakh Waqf properties dedicated to religious and charitable causes. However, mismanagement, encroachments, and legal disputes have prevented these assets from fully benefiting the Muslim community. The Waqf Amendment Bill, 2024, known as the Umeed Bill, aims to transform the management of Waqf properties, turning them into a powerful tool for the upliftment of Muslims in India. A key feature of the bill is the creation of a centralized digital registry for all Waqf properties. This system promotes transparency, reduces corruption risks, and ensures proper documentation, safeguarding community assets, particularly in rural areas. The bill mandates that Waqf boards include representatives from diverse backgrounds, such as women, backward classes, and various Muslim sects like Bohras and Shias. This inclusive approach ensures that resource allocation addresses the needs of the entire community, including marginalized groups like Pasmanda Muslims, who constitute a significant portion of the population. Encroachments have long plagued Waqf properties, with over 58,000 cases currently under dispute. The bill tackles this issue by establishing a robust legal framework, appointing senior officials to oversee dispute resolution, and allowing appeals to high courts for faster adjudication. This ensures fair and informed decisions, protecting vital community assets such as mosques, schools, and graveyards from unlawful occupation. By enabling better management, Waqf properties can be leveraged for commercial development, such as markets or skill training centers. This not only generates employment opportunities but also creates revenue streams to fund essential services like education, healthcare, and poverty alleviation programs. The Waqf Amendment Bill is a transformative initiative that seeks to revitalize Waqf properties for the benefit of the Muslim community. Through enhanced transparency, inclusive representation, strengthened legal protections, and economic empowerment, it lays the foundation for a more prosperous and equitable future.